Yeah, continuation with the previous scenarios. మనం ఆల్రెడీ ఈ స్క్రీన్ కి నావిగేషన్ వరకు స్క్రిప్ట్ రాసేసాం. ఇక్కడ ఇప్పుడు ఫర్దర్ యాక్టివిటీస్ చేయాలి. సో ఇక్కడ మీకుండే ఒక స్మాల్ అసైన్మెంట్ ఏంటి అంటే కనుక ఈ ఫీల్డ్ లో చాలా మటుకు టెక్స్ట్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ వదిలేసండి. లుకప్ ఐకాన్స్ కాకుండా మిగతా ఫీల్డ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చే ఒక అసైన్మెంట్ ఏంటి అంటే కనుక ఓకే, ఫిల్ ద ఫార్మ్ అండ్ క్రియేట్ ఏ యూజర్ అండి. fill the form and create a user from your end. సో మీ సైడ్ నుంచి ఆ ఫామ్ ని ఫిల్ చేసి మొత్తం ఫామ్ ని ఇంక్లూడింగ్ టెక్స్ట్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్స్, సో ఇవన్నిటిని చెక్ చేసుకుంటా మీరు మీ సైడ్ నుంచి మీ యొక్క స్క్రిప్ట్ ని క్రియేట్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేశారనుకో, ఈ రెండు చెక్ బాక్సెస్ ని మేబీ ఇంకొన్ని కొత్త చెక్ బాక్సెస్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్ లో మీరు వాల్యూ సెలెక్ట్ చేశారనుకో, ఇంకొక కొత్త డ్రాప్ డౌన్ కానీ ఇంకో చూడండి, ఇంతకు ముందర వరకు ఈ చెక్ బాక్సెస్ అన్ని డిజేబుల్ లో ఉన్నాయి. ఈ పైన ఆప్షన్ సెలెక్ట్ చేసేసరికి ఈ బటన్స్ అన్ని ఎనేబుల్ అయ్యి ఉన్నాయి. సో మీరు ఈ కండిషన్స్ ఇవన్నీ ప్రాపర్ గా చెక్ చేసుకుని మీరు మాన్యువల్లీ ఈ ఫీల్డ్ ఈ ఫామ్ మొత్తాన్ని వెరిఫై చేసుకుని దెన్ ఆటోమేటెడ్. ఓకే, దెన్ ఆటోమేటెడ్ మాట. ఓకే, కీపింగ్ దిస్ అసైడ్, మనకి అన్నీ అవసరం లేదు. మన రిక్వైర్మెంట్ యాజ్ ఆఫ్ నో ఇది మీకు ఇచ్చిన అసైన్మెంట్ మాట. మన రిక్వైర్మెంట్ ప్రకారం లెట్ మీ నావిగేట్ టు దిస్ ఫార్మ్ అండ్ నౌ ఐ వాంట్ క్లిక్ ఆన్ దిస్ లుకప్ ఐకాన్. సో రైట్ క్లిక్ ఆన్ దిస్ ఐకాన్. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ అని చేస్తున్నానండి. అండ్ ఒక థంబ్ రూల్, ఒక మ్యాండేటరీ రూల్ ఏంది అంటే కనుక ఈ స్క్రీన్ వరకు మనకి నావిగేట్ అయిపోయింది కదా, మన స్క్రిప్ట్ అన్నది నావిగేట్ అయిపోయింది. ఓకే, ఎనీవేస్ ఆ రూల్ నెక్స్ట్ చెప్తాను నేను మీకు. సో ఈ లుకప్ ఐకాన్ కనుక చూస్తే ఇమేజ్ అన్న ట్యాగ్ నేమ్ ఉన్నది, ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ఉన్నది, ఏఎల్టి అట్రిబ్యూట్ మీరు కరెక్ట్ గా చూస్తే కాల్ సెంటర్ లుకప్ దాని యొక్క పేరే ఉన్నది అక్కడ. ఇదిగో చూడండి, కాల్ సెంటర్ కి లుకప్ అని చెప్పేసి అని ఏఎల్టి అట్రిబ్యూట్ ఉంది. నాకు ఆల్రెడీ ఎక్స్పాత్ రాయడం వచ్చు కాబట్టి ఈ ఏఎల్టి యొక్క వాల్యూని కాపీ చేసుకుని //image ఓపెన్ బ్రేసెస్ @ALT ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్పాత్ వచ్చిందండి. కాపీ దిస్ ఎక్స్పాత్, కమ్ టు అవర్ ప్రోగ్రామ్, driver.find element by xpath డాట్ క్లిక్. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు నేను జస్ట్ చేసిందల్లా ఏంది అంటే ఈ స్క్రీన్ కి లోడ్ అయిన తర్వాత ఈ లుకప్ ఐకాన్ ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు క్లిక్ చెయ్యు అంటున్నాం అంతే. ఓకే, అండ్ దెన్ లెట్ మీ రన్ మై ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ లెట్ us సీ ద డిఫరెన్స్. ఇక్కడ ఏమవుతుంది అంటేనండి, జనరల్ గా జరిగేది ఈ స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు మన స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ స్క్రీన్ లో ఒక ఫ్రేమ్ ఉన్నది. ఆల్రెడీ ఆ స్క్రీన్ లో ఒక ఫ్రేమ్ ఉన్నది. అంటిల్ అండ్ అన్లెస్ వి స్విచ్ టు దట్ ఫ్రేమ్ ఈ ఆబ్జెక్ట్ అన్నది ఐడెంటిఫై అవ్వదు, హెన్స్ మీ స్క్రిప్ట్ అన్నది ఫెయిల్ అవుతుందండి. సో మనం స్విచ్చింగ్ టు ద ఫ్రేమ్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ మాట. ఓకే, వితౌట్ స్విచ్చింగ్ టు ద ఫ్రేమ్ మనం అక్కడ ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ని మనం పర్ఫామ్ చేయలేం. ఓకే, దట్స్ ఫైన్. లెట్ us see the failure and then ఆ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత we will see the work around how exactly we can deal with it. సో ఈ స్క్రీన్ లోడ్ అవ్వడానికి మనం ఇచ్చింది మాక్సిమం టైం అవుట్ ఇచ్చేసాం మనం. ఓకే, ఇంతవరకు మనకి స్క్రీన్ లోడ్ అవ్వలేదు, బట్ ఈవెన్ వీ హ్యావ్ గివెన్ 12 seconds యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. స్క్రీన్ లోడ్ అయిన తర్వాత నా స్క్రిప్ట్ ఇక్కడ ఫెయిల్ అయింది. ఏం ఫెయిల్ అయింది అంటే కనుక నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఇక్కడ మనకు ఉండాల్సిన ఒక థంబ్ రూల్ ఏంది అంటే ఆబ్జెక్ట్ లొకేటర్ కరెక్టే ఇచ్చారు మీరు, బట్ స్టిల్ యువర్ స్క్రిప్ట్ ఈజ్ థ్రోయింగ్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఇమ్మీడియట్లీ మీరు చేయాల్సింది ఏంటి అంటే విత్ ఇన్ ద HTML చెక్ వెదర్ దేర్ ఆర్ ఎనీ ఫ్రేమ్స్ ఆర్ నాట్. ఆ పేజీలో ఫ్రేమ్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయి. ఎట్లాగా? కంట్రోల్ F కొట్టినప్పుడు డైరెక్ట్ ఫ్రేమ్ అంటే కనుక ఇఫ్ యు ఆర్ గెటింగ్ సంథింగ్ విత్ ట్యాగ్ నేమ్స్ దెన్ మౌస్ హోవర్ ఆన్ ఇట్ అండ్ చెక్ whether the desired object is falling in that frame or not.
అంతే. అంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంది అంటే, ఇక్కడ ఈ ఎక్స్‌పాత్‌లు రాసే చోట ఫ్రేమ్ అని సెర్చ్ చెయ్యి. ఈ ఫ్రేమ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఏదైనా ఒక ట్యాగ్ నేమ్ కనుక నీకు ఫ్రేమ్‌తో స్టార్ట్ అయితే, ఆ ట్యాగ్ నేమ్ మీద నువ్వు మౌస్ ఓవర్ చేస్తే బ్రౌజర్‌లో నీ అప్లికేషన్ హైలైట్ అవుతుందా? నీ యొక్క డిజైర్డ్ ఆబ్జెక్ట్ అవుతుందా లేదా చెక్ చెయి. ఇది ట్యాగ్ నేమ్ కాదండి. నెక్స్ట్‌కెళ్ళాను మళ్ళా. ఇది కూడా వచ్చింది. ఇది కూడా ట్యాగ్ నేమ్ కాదు. ఇంకొకటొచ్చింది. అది కూడా ట్యాగ్ నేమ్ కాదు. సో, ఈ పేజ్‌లో 22 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 22 డిఫరెంట్ ఫ్రేమ్ కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి నేను సెర్చ్ చేసుకుంటా ఎళ్తున్నా. ఇది చూసేసరికి ఐ ఫ్రేమ్ అని ఇక్కడొచ్చింది. ఈ ఐ ఫ్రేమ్ మీద నేను మౌస్ ఓవర్ చేస్తే చూడండి బ్రౌజర్‌లో కంప్లీట్ ఆ ఫార్మ్ అంతా కూడా అందులోకెళ్ళిపోయింది. సో, ఇట్ మీన్స్ ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఈ ఫ్రేమ్‌లో ఉన్నది అని నాకొక క్లారిటీ వచ్చింది. ఈ ఫ్రేమ్‌కి ఇప్పుడు ఈ లొకేటర్స్ కనుక మనం స్లోలీ స్టడీ చేస్తే ఇదిగో ఫ్రేమ్‌కి సంబంధించి హైట్ ఉన్నది, విడ్త్ ఉన్నది, స్క్రోలింగ్ ఉన్నది, నేమ్ ఉన్నది. సో, ఈ నేమ్‌ని నేను పిక్ చేయను. ఎందుకు నేను నేమ్‌ని పిక్ చేయను అంటే గనక మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే నేమ్‌లో వీఫ్రేమ్ ఐడీతో పాటు ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్స్‌లో ఒక నంబర్ ఉన్నది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎటువంటి ఏ కైండ్ ఆఫ్ లొకేటర్ ఉన్నా సరే మనం దాన్ని పిక్ చేయమండి అని. కరెక్ట్‌గా చూస్తే టైటిల్ ఉన్నదండి. టైటిల్ ఈస్ ఈక్వల్ టు న్యూ యూజర్ అని ఏదో ఉన్నది. దట్స్ ఫైన్. దీని యొక్క ట్యాగ్ నేమ్ వచ్చేసరికి ఐఫ్రేమ్. // ఓపెన్ బ్రేసెస్ @టైటిల్ ఈస్ ఈక్వల్ టు అని రాస్తే ఈ పర్టిక్యులర్ ఐఫ్రేమ్ హైలైట్ అయితుంది. కాపీ దిస్ లొకేటర్, గో టు యువర్ ప్రోగ్రామ్ అండ్ హియర్ ఈ ఆబ్జెక్ట్ ని క్లిక్ చేసే ముందర WebElement frame1 is equal to driver.find element by XPath. Okay, by XPath. And now driver.switch to.frame of that particular frame1. నువ్వు frame1 కి స్విచ్ అయ్యి ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్ ని నువ్వు క్లిక్ చెయ్యు అని చెప్తున్నాం. పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. సో, ఈ స్క్రిప్ట్ ఈసారి వర్కౌట్ అవుతది. ఎందుకంటే ఇంతకు ముందర మనం ఫ్రేమ్స్ అన్న యాక్చువల్ కోర్ కాన్సెప్ట్ ని మర్చిపోయాం కాబట్టి. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ఏం చేసింది అంటే లాజికల్లీ స్పీకింగ్ ఈ స్క్రీన్‌కొచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేసింది. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేసిందో ఇట్లా ఒక కొత్త విండో ఓపెన్ అయింది. మీ ప్రోగ్రామ్ ద్వారా ఓపెన్ అయిన విండోస్ ఇప్పటికి 2 అయినాయి. ఆల్రెడీ డిఫాల్ట్‌గా ప్రోగ్రామ్ లాంచ్ చేసింది ఒకటి. ఒక క్లిక్ యాక్షన్ చేసిన తర్వాత వచ్చింది ఇంకొక బ్రౌజర్ ఇన్‌స్టాన్స్. సో ఫర్ మీ ప్రోగ్రామ్‌లో 2 బ్రౌజర్ ఇన్‌స్టాన్సెస్ ఉన్నాయండి. ఈ మొత్తం ఎన్ని బ్రౌజర్‌లు అయితే నా ప్రోగ్రామ్ లాంచ్ చేసిందో అన్ని బ్రౌజర్ ఇన్ఫర్మేషన్‌ని గెట్ చేయడం కోసం గెట్ విండో హ్యాండిల్స్ అన్న కమాండ్ యూజ్ చేస్తా. Get window handles will get all the browser instances which were launched in that execution. ఆ పర్టిక్యులర్ ఎగ్జిక్యూషన్ లో ఎన్నైతే లాంచ్ అయినాయో అన్నిటిని తెస్తుంది. డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్ ఏంది అంటే కరెంట్ బ్రౌజర్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం తీసుకొస్తుంది. ఇప్పుడు నాకు ఒకటి రావక్కర్లా, మొత్తం ఎన్ని ఉన్నాయి అన్ని కావాలి. ఈ గెట్ విండో హ్యాండిల్స్ మీద మౌస్ ఓవర్ చేస్తే దాని యొక్క రిటర్న్ టైప్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ అని అన్నది. సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ విండోస్ ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ అన్నది నా జావా యూటిల్స్ స్ట్రింగ్ కాబట్టి మౌస్ ఓవర్ చేసుకుని జావా యూటిల్స్ స్ట్రింగ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా. సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు కలెక్షన్ ఏపీఐ మనం చదువుకుంటున్నప్పుడు జావాలో సెట్ మీద ఉంటే కనుక మనం ఐటరేటర్ అన్న మెథడ్ ని యూస్ చేసుకుని దాని తర్వాత హ్యాజ్ నెక్స్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మెథడ్స్ యూస్ చేసుకుని ఈ సెట్ మీద మొత్తం మనం ఐటరేట్ చేయొచ్చు అనుకున్నాం. సో విండోస్ డాట్ ఐటరేటర్ అన్న దాన్ని యూజ్ చేసుకుని దీని యొక్క రిటర్న్ టైప్ ఏందండి ఐటరేటర్ ఆఫ్ స్ట్రింగ్స్. సో హియర్ ఐటరేటర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఐటరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఐటరేటర్ ని ఇంపోర్ట్ చేసుకో నువ్వు. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఐటరేటర్ మీద మనం యూజ్ చేయాల్సిన మెథడ్స్ ఏంటి హ్యాజ్ నెక్స్ట్ కానీ నెక్స్ట్ కానీ. ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్స్ లో నాకు క్లియర్లీ తెలుసు ఇందులో 2 ఉన్నాయి, నా సెకండ్ విండోది కావాలి. ఐటరేటర్ డాట్ నెక్స్ట్ ఇదేం చేస్తుంది అంటే ఈ ఐటరేటర్ డాట్ నెక్స్ట్ అన్నది ఫర్ సపోజ్ ఇదిగోనండి ఇప్పుడు మీకు ఏంది అంటే ఇదే మీ సెట్ అండి. ఓకే, ఈ సెట్ లో ఇక్కడ
ఫస్ట్ విండో ఇన్ఫర్మేషన్, సెకండ్ విండో ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి. ఈ ఐటరేటర్ ఫస్ట్ మీ కర్సర్ని ఇక్కడ పెట్టుకుంటుందండి స్టార్టింగ్ లోకి. ఓకే, మీ ఐటరేటర్ ఈ కర్సర్ని స్టార్టింగ్ లోకి పెట్టుకుంటది. మీరు ఎప్పుడైతే నెక్స్ట్ అంటారో ఇక్కడి నుంచి దీని కంట్రోల్ ఈ అందులో ఉండే ఫస్ట్ దాని మీదకి వెళ్ళి దాని యొక్క డేటాని రిట్రీవ్ చేస్తుంది. సో దట్స్ ద రీజన్ ఈ నెక్స్ట్ మీద మీరు మౌస్ ఓవర్ చేస్తే దాని యొక్క రిటర్న్ టైప్ స్ట్రింగ్, అంటే ఈ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ వాల్యూ ఏంటి? ఫస్ట్ విండో యొక్క రెఫరెన్స్. సో హియర్ స్ట్రింగ్ ఫస్ట్ విండో రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఐటరేటర్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఆల్రెడీ మీ కంట్రోల్ ఫస్ట్ మీద ఉన్నది. ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ అన్నారనుకో, ఇక్కడ నుంచి ఈ విండో మీదకి వెళ్తుంది సెకండ్ వేరియబుల్ మీదకి. ఇది సెకండ్ విండో యొక్క రెఫరెన్స్. సో స్ట్రింగ్ సెకండ్ విండో రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు అయిపోయిందండి. ఫస్ట్ విండో రిఫరెన్స్, సెకండ్ విండో రిఫరెన్స్. మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? స్విచ్ టు విండో. విండోకి స్విచ్ అవ్వాలి. ఏ విండో? సెకండ్ విండో మీదకి నా యొక్క కంట్రోల్ మొత్తం స్విచ్ అవ్వాలి అంటున్నా. అప్పుడు ఈ కమాండ్ తో మీకు ఏమవుతుంది అంటే మీ యొక్క వెబ్ డ్రైవర్ ప్రోగ్రాము ఈ ఫస్ట్ విండో నుంచి కాస్త ఈ సెకండ్ విండో మీదకి కంట్రోల్ స్విచ్ అయింది. ఈ సెకండ్ విండో మీదకి మనకి కంట్రోల్ స్విచ్ అయిన తర్వాత కరెక్ట్ గా యాక్షన్స్ జరుగుతున్నాయా లేదా తెలియడం కోసము ఆ టెక్స్ట్ ఫీల్డ్ మీద రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ కొట్టా. నేను ఎప్పుడైతే ఈ టెక్స్ట్ ఫీల్డ్ మీద ఇన్స్పెక్ట్ కొట్టానో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ కంటూ కొన్ని లొకేటర్స్ ఉంటాయి న్యూలీ ఓపెన్ విండోకి. ఇదిగో ఆ లొకేటర్స్ లో దానికి ఒక ఐడి ప్రాపర్టీ ఉన్నది. కమ్ బ్యాక్ హియర్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి డాట్ సెండ్ కీస్ బ్యాచ్ 138 అని ఇచ్చాను. ఇక్కడే నేను క్లియర్ గా ఈ HTML ఇన్ఫోని అబ్జర్వ్ చేస్తానండి. ఇదిగో చూడండి, ఫ్రేమ్ సెట్ ఇందులో ఒక ఫ్రేమ్ లో ఉన్నది. ఆ పర్టికులర్ ఫ్రేమ్ కి టైటిల్ సర్చ్ ఐడి ప్రాపర్టీ కూడా ఉన్నది. సో దీన్ని కాపీ చేసుకుని మళ్ళా కమ్ బ్యాక్ హియర్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి వెబ్ ఎలిమెంట్ ఫ్రేమ్ 2 ఈసారి, and then driver dot switch to dot frame 2 నువ్వు ఈసారి ఫ్రేమ్ 2 కి నీ కంట్రోల్ స్విచ్ కా. దెన్ నువ్వు ఎప్పుడైతే ఫ్రేమ్ 2 కి నీ కంట్రోల్ స్విచ్ అవుతావో అప్పుడు ఈ యాక్షన్ పర్ఫామ్ చెయ్యు అన్నాం. అండ్ ఈ న్యూ విండోకి స్విచ్చింగ్ ఇచ్చాం కాబట్టి ఫర్ అ సేఫ్టీ ఈ విండో ఓపెన్ అయిన తర్వాత దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ నేను వెయిటింగ్ ఇచ్చాను. ఓకే, ఫ్యూ సెకండ్స్ వెయిటింగ్ ఇచ్చి దెన్ విండోస్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేశా. ఇప్పుడు నేను రాసిన ప్రోగ్రామ్ ఏంటండి, ఇక్కడ గెట్ విండో హ్యాండిల్స్ ని యూస్ చేసి ఆ విండోస్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసుకుని ఐటరేటర్ ఇన్స్టాన్స్ ని యూస్ చేసుకుని దాంట్లో ఉండే నెక్స్ట్ మెథడ్ ని యూస్ చేసుకుని మొత్తం ఇన్స్టాన్స్ యొక్క ఇండివిజువల్ విండో ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని స్విచ్ టు దట్ విండో అని చెప్పి ఆ విండోలోకి స్విచ్ అయిన తర్వాత నాకు అక్కడ ఫ్రేమ్ ఉంది కాబట్టి అగైన్ ఫ్రేమ్ ని నేను స్విచ్ అయ్యి నా యొక్క సర్చ్ యాక్టివిటీని పర్ఫామ్ చేస్తున్నా. లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్. ఓకే, సో ఇది ఒక కైండ్ ఆఫ్ సినారియో. ఇక్కడ మీరు చేసిన సినారియోలో విండోస్ స్విచ్ అవుదాం అనుకున్నాము, ఇంటర్నల్లీ ఫ్రేమ్స్ వచ్చినాయి అండ్ యాజ్ వెల్ యాజ్ విండోస్ కూడా మనకి ఇక్కడ వచ్చేసినాయి అండి. 2 కాన్సెప్ట్స్ కవర్ అయినాయి అన్నమాట ఈ సినారియోలో. లెట్ us see మనం రాసిన ప్రోగ్రామ్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అన్నది లెట్ us see here. సో ఫస్ట్ అయితే లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇట్ షుడ్ వెయిట్, రైట్? లెట్స్ వెయిట్. Okay, one after another it should perform the activities. See, so login అయ్యింది and then wait చేసి then create me. సో ఇక్కడ మనం thread dot sleep యూస్ చేసామండి. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే రియల్ వరల్డ్ లో మనం ఇక్కడ ఈ thread dot sleep అన్న కాన్సెప్ట్ నే మనం యూస్ చేయము. సో దీనికి ఆల్టర్నేటివ్ వెయిట్స్ అన్న కాన్సెప్ట్ ఉంటది. ఆ వెయిట్స్ అన్న కాన్సెప్ట్ ఎట్లా మనం యూస్ చేయాలి అన్నది ఎనీవేస్ we will see next day. Anyways, we will see that waits in a next session. So ఇదిగో ఇది ఇప్పుడు న్యూ విండోని క్లిక్ చేసింది. ఓకే, ఈ న్యూ విండోలో ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో బ్యాచ్ 138 అన్నది ఆ డిజైర్డ్ టెక్స్ట్ ని ఇట్ ఎంటర్డ్. ఓకే, ఆ బ్యాచ్ 138 ఇట్ ఎంటర్డ్ అండ్ ఇట్ టెర్మినేటెడ్ ద ఇన్స్టాన్స్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇట్లా మనం చేసిన సినారియో అది ఎగ్జిక్యూట్ అయ్యిందండి. యా, సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే ఈ సినారియోలో ఆ న్యూ విండోలోకి వెళ్ళి యాక్షన్స్ చేసాం. పర్ఫెక్ట్, మనం అనుకున్న సినారియోని వీ హ్యావ్ అచీవ్.
బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏంటి అంటే కనుక సురేంద్ర ఇప్పుడు నువ్వు ఈ సెకండ్ విండోలో చేసావు కదా, ఇఫ్ నా యాక్షన్స్ అయిన తర్వాత ఐ వాంట్ టు స్విచ్ బ్యాక్ టు ఫస్ట్ విండో, వెనక్కి వెళ్ళిపోవాలి, అప్పుడేం చేయాలి? సో దానికోసం ఆల్రెడీ నీ యొక్క ఫస్ట్ విండో ఇన్ఫర్మేషన్ ఇందులో స్టోర్ చేసావు కదా, నీ యాక్టివిటీస్ అన్ని అయిపోయిన తర్వాత అగైన్ డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ విండో, ఈ ఫస్ట్ విండో అన్న ఇవ్వచ్చు, ఆర్ డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ డిఫాల్ట్ కంటెంట్, ఏదైతే నువ్వు డిఫాల్ట్ గా లాంచ్ చేసావో దాని మీదకి కంట్రోల్ వెళ్ళిపో, ఇదైనా సరే మనం చెప్పొచ్చు మాట. ఎయిదర్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ వ్యాలిడ్. అగైన్ మీకు ఇక్కడ నేను ఇచ్చే ఇంకొక చిన్న అసైన్మెంట్ ఏంటి అంటే, ఈ విండోకి స్విచ్ బ్యాక్ అయిన తర్వాత ఫిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, సో హియర్ ఇన్ కంటిన్యూషన్ with the above script, create few lines of a code that will fill the form. అంతేనండి. సో మీరేంది అంటే ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఫామ్ ని ఫిల్ చేయండి. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇట్లా ఒక 2-3 క్యారెక్టర్స్ ని మీరు ఫిల్ చేయండి. ఓకే, ఈ మొత్తం కాన్సెప్ట్ ని మనం మల్టిపుల్ విండోస్ హ్యాండ్లింగ్ అని అంటామండి. పర్ఫెక్ట్. అండ్ దెన్ ఈ కాన్సెప్ట్ మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఎక్స్పాత్ యొక్క ఇంకొక బటన్స్ టెక్స్ట్ సింటాక్స్ చూసాం కదా. ఇప్పుడు నిన్న మనము జావా స్క్రిప్ట్ అలర్ట్స్ మనం చూసాం. ఈ జావా స్క్రిప్ట్ అలర్ట్స్ చూస్తున్నప్పుడు డైరెక్ట్లీ ఎక్స్పాత్ బటన్స్ కి రాసేసాం, రైట్? ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ కొట్టామనుకోండి, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ని మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తే దానికి ఒక టెక్స్ట్ ఉన్నది, ట్యాగ్ నేమ్ బటన్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టార్ట్స్ విత్ అన్న టెక్స్ట్ సింటాక్స్ తెలుసు కాబట్టి, ఇఫ్ ఐ రైట్ డౌన్ అన్ ఎక్స్పాత్ / బటన్ ఓపెన్ బ్రేసెస్ స్టార్ట్స్ విత్, ఓకేనా, టెక్స్ట్, ఏ టెక్స్ట్, ఈ టెక్స్ట్ ఇట్లా రాయొచ్చు. అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్న సింటాక్స్ ని నిన్నటి ఎగ్జాంపుల్ మీద నేను ఇంప్లిమెంట్ చేశా. సో ఇప్పుడు మీకు ఇచ్చే ఇంకొక అసైన్మెంట్ ఏంటి అంటే, ఆల్రెడీ ఈ అలర్ట్స్ కంటూ మనం కోడ్ రాసాం కాబట్టి, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ బటన్స్ కి మనం ఇట్లా రాసాం నిన్న / బటన్ ఆఫ్ ఇండెక్స్ 1 అని 2 అని, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఎక్స్పాత్, write XPath using starts with and contains and create a program for the alerts that we discussed in the previous session. మీరు ట్రై చేయండి, చేసి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మనకి చెప్పండి, సో దట్ వీ కెన్ సీ. సో ఏం లేదు, ఆల్రెడీ ఇక్కడ నేను లొకేటర్ రాసి చూపించేసాను నేను. సో ఇదే దీని యొక్క లొకేటర్, ఈవెన్ లెట్ మీ పుట్ ఇట్ హియర్ టు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇది క్లిక్ ఫర్ ద JS alert. అదే ఇక్కడ అనుకోండి, క్లిక్ ఫర్ JS కన్ఫర్మేషన్, క్లిక్ ఫర్ JS ప్రాంప్ట్, అంతే. ఈ ఒక్క మెసేజ్ మారుతుంది అంతే, ఈ సింటాక్స్ అంతా వన్ అండ్ సేమ్. నేను ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ కి రాశాను కాబట్టి మిగతా 2 ఆబ్జెక్ట్స్ మీరు రాయాలి. సో అంటే నిన్నటి ప్రోగ్రామ్ లో ఈ బటన్ 1 అని ఉన్న చోట ఈ ఎక్స్పాత్ పెట్టాలి, బటన్ 2 అని ఉన్న చోట నెక్స్ట్ ఎక్స్పాత్, 3 అని ఉన్న చోట నెక్స్ట్ ఎక్స్పాత్, మిగతా ప్రోగ్రామ్ ఏమీ చేంజ్ అవ్వదన్నమాట. That's it, done the deal. So let's take a pause here for today and we'll continue the topic in the next session. Okay.